ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. వరంగల్లో మర్డర్ కలకలం. వరంగల్ నగరంలో బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన గల గల్లీలో పూసల భద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఆదివారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి ఎల్లం బజార్కు చెందిన నివాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మా నాన్న బయటికి వేయండు. అప్పుడు 9:30కి అది పైసలు తెచ్చుకొని కానీ బయటికి వేయండు. బయటికి పోయినప్పుడు అక్కడ మేము ఇగొత్తలేడు అగొత్తలేము అని చూస్తా అంటే ఇక ఎట్లయినా ఇక రాడు కదా ఎటు పోయిండో అని మేము అనుకుంటే 2:30కి మా పెద్దమ్మోళ్ళు ఫోన్ చేసి మీ నాన్నని ఎవరో కొట్టి ఆడేసిళ్ళు చచ్చిపోయి ఉన్నాడు అని చెప్పిండు వాళ్ళు. మా నాన్నకైతే ఎవరు అంత శత్రువులు అయితే ఎవరు లేరు రోడ్డు మీద. అంత అట్లాంటి మనిషి అయితే కాదు. ఎవరైనా కానీ మంచిగా నవ్వుకుంటే అందరు మంచిగా మాట్లాడతారు. ఎవరైనా కానీ మంచోడు అంటాడు. అట్లాంటి వ్యక్తి అయితే కాదు. ఆయన ఎవరు తెరువుకు అసలు ఓడు కొట్టాడు ఏమీ అన్నాడు. అసలు ఇంట్లో ఎంత తాగినా కానీ ఇంటికి వస్తాడు. ఏ నైట్ అయినా ఇంటికి వస్తాడు. సుతారి పని చేస్తాడు. నా పేరు రవలి, మా అమ్మ పేరు రాధిక, మా నాన్న పేరు వీటపల్లి చేశారు. మా అక్క పేరు ఉషా. మేము 4 ఉంటాము. మా అక్క మ్యారేజ్ అయింది. నేను మా అమ్మ మా నాన్నే ఉంటాము. ఆ రోజు నైట్ 9:30కి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయిండు. ఇక అంతే. ఇక బయటికి పోయిన మనిషి ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఏం చెప్పలేదు. నేను రేపు పని ఉన్నది మేస్త్రి కాడికి పోయి డబ్బులు తెచ్చుకుంటా అని అన్నాడు. ఇక అది ఒకటే మాట. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేదు. సో మనకు వరంగల్ ఎల్లం బజార్లో ఉండేటువంటి పూసల వీరభద్రాచారి ఇతను మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. సో నిన్న నైట్ అరౌండ్ 9:30 ఆ ప్రాంతంలో ఇంట్లో వాళ్ళ భార్యతోని మరి మేస్త్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత అతను మళ్ళీ తిరిగి ఇంటికి రాడు. సుమారు 2 గంటల ప్రాంతంలో, మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో వాళ్ళ యొక్క మిసెస్కు వాళ్ళ రిలేటివ్ ఒకతను ఫోన్ చేసేసి ఇతను మన బట్టల బజార్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో చనిపోయి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆమె వచ్చి చూసింది. అతను వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో రక్తపు మడుగుల్లో తీవ్రమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నాడు. సో దాని మీద ఆమె ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో అన్ని యాంగిళ్లలో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. అన్ని సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాము. సో ఐ హోప్ సాయంత్రం వరకు కొంత క్లూ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్లూ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.